ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాల నేపథ్యంలో అయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు సిలిండర్ల మీద అయితే భయాందోళన వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కూడా పెట్రోల్ నిన్న కూడా అంటే పవర్ పెట్రోల్ ధర 2.62 రూపాయలుగా కూడా పెంచినటువంటి ప్రభుత్వం అయితే ఇప్పుడు కమర్షియల్ సిలిండర్లు పూర్తిగా నిలిపేసిందనే చెప్పుకోవచ్చు. అయితే దీన్ని అధిగమించే ప్రక్రియలో గ్యాస్ సిలిండర్లకు ప్రత్యామ్నాయం ఏంటి అనే ప్రక్రియలో అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇన్నోవేటివ్ విధానంలో అయితే ముందుకు వెళ్తున్నారు. అయితే ఒక మారుమూల పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వెల్డింగ్ షాప్ యజమాని అయితే ఒక ఇన్నోవేటివ్ థాట్ చేసి దీనికి ఒక రూపకల్పన చేశాడు. ఇది ఈ గ్యాస్ని అధిగమించి మన వంటలు ఎలా వండుకోవచ్చు అనే దానికైతే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు పక్కన కనబడుతున్నటువంటి ఈ పొయ్యి అయితే చూసుకోవచ్చు. ఇది కంప్లీట్గా వేస్ట్ ఇంజిన్ ఆయిల్తో అయితే మంట వస్తుంది. అయితే పూర్తిగా అసలు ఇది ఎలా డిజైన్ చేశాడు, ఒక లీటర్ ఇంజిన్ ఆయిల్ అనేది ఒక గంటన్నర వంట వండుకోవచ్చు అనేది అతని తాలూకా వాదన. అసలు ఇది ఎలా డిజైన్ చేశాడు ఏంటి అనే ప్రక్రియ అయితే అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు వాస్తవానికి మీరు ఈ పొయ్యి అనేది డిజైన్ చేయడం జరిగింది. అసలు ఇది దేనికోసం డిజైన్ చేశారు? ఇది దేని గురించి డిజైన్ చేసామంటే అక్కడ మన గ్యాస్ సిలిండర్ రేటు పెరగడం వల్ల ఈ డిజైన్ అనేది చిన్న ప్రాబ్లం తయారు చేసిన తర్వాత ఒక చిన్న వీడియో చిన్న వీడియో చూసిన తర్వాత ఈ వీడియో ప్రకారంగా నేను తయారు చేసిన మనకి బైక్ ఇంజిన్ ఆయిల్తోనే మంట అనేది వెలువడం జరిగింది. అయితే దీన్ని ఇప్పుడు ఎలా డిజైన్ చేశారు? ఇది అసలు మీరు ఒక లీటర్ ఏదైతే వేస్ట్ ఇంజిన్ ఆయిల్ ఉందో ఆ వేస్ట్ ఇంజిన్ ఆయిల్ ధర ఎంత ఇప్పుడు ప్రస్తుతానికి? ఇప్పుడు ధర లీటర్ 20 రూపాయలు. ఈ లీటర్ 20 రూపాయలతో ఎంతసేపు మనం ఇది మంట మండించుకోవచ్చు? గంటన్నర మంట. గంటన్నర అంటే దీని మీద ఈ పొయ్యి మీద ఎన్ని క్వింటాల్ రైస్ ఉడుకుద్ది? మినిమం 100 కేజీలు వంట చేయవచ్చు గంట. అయితే ఈ పొయ్య మీరు చెయ్యాలన్న సంకల్పం ఎందుకు వచ్చింది అసలు మీకు? ఈ పొయ్య ఇలా చెయ్యాలి అనే సంకల్పం ఎందుకు వచ్చింది? సిలిండర్ రావడం ప్రాబ్లం వల్ల ఈ వేస్ట్ ఆయిల్ ఉంది కాబట్టి దాని ప్రకారం తయారు చేయడం జరిగింది. అసలు ఇది ఎలా పనిచేస్తుంది మాకు ఒకసారి చెప్తారా మీరు? ఇది ఒక సేఫ్టీ ట్యాంక్, ఇంజిన్ ఆయిల్ ట్యాంక్కి దీనికి ఒక అడ్జస్ట్మెంట్ ఉంటుంది, రెగ్యులర్ అడ్జస్ట్మెంట్. అది గ్యాస్ మనం ఎలాగైనా మన గ్యాస్ పైప్ ఉంటుంది కదా, ఆ గ్యాస్ పైపు ఇంజిన్ ఆయిల్ అనేది అగ్గి ఎక్కడైనా వస్తుంది, అందులోకి వెళ్ళి స్టాక్ అవుతుంది. స్టాక్ అయిన తర్వాత మనకి డీసీ ఎలక్ట్రికల్ ఫ్యాన్ అడ్జస్ట్మెంట్ రెగ్యులర్ కూడా ఉంటుంది. అది ఎయిర్ పాస్కి అది మంట అలిగితే ఆ మంట వల్ల వెలుగుతుంది. అది స్పీడ్ అయితే స్పీడ్, స్లో అయితే స్లో. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక ఇది ఒక చిన్న పొయ్యి ఒకటి తయారు చేశారు మీరు. ఇప్పుడు ఈ చిన్న పొయ్యి మనం చూస్తే కనుక ఇది ఆయన ఎలా తయారు చేశారు అనేది కూడా మనకి చూడొచ్చు. ఇక్కడ చూసుకుంటే కనుక ఇది పూర్తిగా ఒక పై టాప్ అంతా కూడా ఒక ఫ్రేమ్ లాగా ఉంది. అలాగే మిడిల్ పార్ట్ కనుక చూసుకుంటే ఒక బర్నర్ లాగా డిజైన్ చేశారు. అదే విధంగా చూసుకుంటే అక్కడ పెద్ద పొయ్యిలో ఏదైతే మనం చూసామో ఇది ఒక బర్నరు. దీనిలోనే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏదైతే పైప్ లైన్ ద్వారా అయితే డీజిల్ అయితే దీనిలోకి వస్తుంది. ఈ వచ్చిన తర్వాత ఆ డీజిల్ ఒక డ్రాప్ పడుతూ ఉన్న నేపథ్యంలో అయితే చుట్టూ కూడా డీజిల్ వేస్ట్ ఆయిల్ అయితే దానిలో ఉంటుంది. ఆ వేస్ట్ ఆయిల్లో వీళ్ళు ఫైర్ అనేది ఎక్స్పైర్డ్ చేస్తారు. ఎక్స్పైర్డ్ చేసిన తర్వాత ఏదైతే ఈ పైప్ ఉందో ఈ పైప్ ద్వారా అయితే డీసీ బ్లోయర్ని అయితే అటాచ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ డీసీ బ్లోయర్ ఏంటంటే మనం ఎగ్జాస్ట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ నేపథ్యంలో అయితే చూసుకుంటే కనుక ఆ బ్లోయర్ నుంచి వచ్చినటువంటి ఎయిర్ అనేది పైకి ఫ్లేమ్ ని ప్రెషర్కి అయితే
పైకి పంపిస్తూ ఉంటది. ఇప్పుడు మనం ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి రన్నింగ్ లో ఉన్నటువంటి పొయ్యిని గమనిస్తే కనుక వాళ్ళు డీసీ మోటార్ ఇక్కడ అమర్చిన తర్వాత ఆ పొయ్యి అనేది పైకి సెగ అనేది పైకి ఎగదోస్తూ కూడా ఆ ఫ్లేమ్ అనేది పైకి రన్ అవుతూ ఉంది. అదే విధంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఇది డీజిల్ ట్యాంక్ కింద వాళ్ళు మలిచామని చెప్తున్నారు. ఈ డీజిల్ ట్యాంక్ ఆ డీజిల్ కానీ వాడచ్చు, వేస్ట్ ఇంజిన్ ఆయిల్ కానీ వాడచ్చు, ఇంకేదైనా వాడచ్చు. దీనిలో డీజిల్ పోసిన తర్వాత ఏదైతే ఈ రెగ్యులేటర్ ద్వారా కూడా ఆ డీజిల్ అనేది బయటికి పంపించడం జరుగుద్ది. ఈ డీజిల్ అనేది లోపలికి వెళ్ళి ఏదైతే ఇక్కడ డీజిల్ అవుట్పుట్ ఉందో ఈ అవుట్పుట్ ద్వారా కూడా ఈ బర్నర్ ఏదైతే ఇప్పుడు చూస్తున్నామో ఈ బర్నర్ లోకి పాస్ అవుద్ది. ఈ బర్నర్ లోకి పాస్ అయిన తర్వాత మంట అనేది వాళ్ళు వస్తూ ఉంటుంది. ఈ మంటని పైకి ప్రెషర్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనే దానికైతే ఇక్కడ డీసీ మోటార్ అనేది పెట్టడం జరిగింది. ఈ డీసీ మోటార్ ఏం చేస్తుందంటే ఆ డీసీ మోటార్ ఏంటంటే ఎయిర్ ని బ్లో చేస్తుంది. ఆ ఫైర్ కి అంతా మరింత ఆజ్యం పోస్తూ కూడా ఏదైతే ఆ 12 volts డీసీ మోటార్ నుంచి వస్తున్నటువంటి బ్లోయర్ ఆ ఫైర్ ని అయితే బ్లో అవుట్ చేస్తుంది. ఆ బ్లో అవుట్ చేసినటువంటి నేపథ్యంలో మనం ఈజీగా కూడా ఒక 100 క్వింటాల్ రైస్ అనేది ఉడికించుకోవచ్చు అని అయితే ఆయన చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అసలు ఈ డిజైన్ అనేది మీరు ఎక్కడ చూశారు? ఈ డిజైన్ అనేది మనకి ఇది ఓన్లీ నేను చేసింది పొయ్యి, మన గ్యాస్ పొయ్యి తయారు చేశాను. ఈ గ్యాస్ పొయ్యి తయారు చేయడం వల్ల అక్కడ గ్యాస్ సిలిండర్ పెరిగింది కాబట్టి ఈ ఇంజిన్ ఆయిల్ తోని తయారైన ఒక చిన్న ఫోన్ లో చిన్న వీడియో చూసాను. వీడియో చూసిన తర్వాత ఇది తయారు చేయడం నా ఆలోచన ప్రకారం చేశాను. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఈ ఆలోచనలో తయారు చేసిన క్రమంలో మీకు ఇది ఎంత ఖర్చు అయ్యింది? మీరు బయటికి ఎంతకు అమ్ముతున్నారు? ఇదైతే 4,000 ఖర్చు అయింది. ఆ 4,000 ఖర్చుకి మనకి ఒక 4,500 5,000 అమ్మవడం చేయడం జరుగుతుంది. అయితే దీన్ని చూసిన తర్వాత ప్రజలు దీన్ని కొంటాకు వస్తున్నారా? ప్రజలు కొనడానికి గ్యాస్ సిలిండర్ తో ఎక్కువ కాబట్టి డబ్బులు ఎక్కువైంది కాబట్టి ఈ ప్లానింగ్ ప్రకారం చేశాను కాబట్టి కొనడానికి కస్టమర్ అభిమానంతో రావాలని కోరుకుంటాం. అయితే ఇప్పుడు వరకు ఎన్ని అమ్మారు మీరు? ఇప్పుడు ఇది చేసిన తర్వాత మీరు ఎన్ని అమ్మారు? ఎన్ని ఆర్డర్లు వచ్చేవి? ప్రస్తుతానికి ఆర్డర్లు ఒక 2 వచ్చినది. ఇది 3వ పొయ్యి అమ్మడం. 3వ పొయ్యి ఇది 3వ పొయ్యి. చిన్న పొయ్యి దాన్ని బట్టి చిన్న పొయ్యి కస్టమర్కి చూపించడానికి చిన్న పొయ్యి ఒకటి రెడీ చేసి. అయితే ఇప్పుడు వరకు మీరు తయారు చేసినటువంటి పొయ్యిల్లో కస్టమర్ ఎట్లా ఫీల్ అయ్యాడు? సాటిస్ఫైడ్ గా ఫీల్ అయ్యాడా? సాటిస్ఫైడ్ గా ఫీల్ అయ్యాడు. బాగుందని చెప్పారు. అయితే దీనికి సంబంధించి టెక్నికల్ గా కూడా కొంతమంది వ్యక్తులను అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. గురుగారు, ఇప్పుడు మీరు అది చూశారు కదా పొయ్య, అయితే మీరు టెక్నికల్ దీనిలో చూసుకుంటే ఇది ఎంతవరకు సేఫ్ అంటారు? అలాగే ఇది ప్రస్తుత వాతావరణానికి ఇది ప్రజలకు అవసరం అంటారా లేదా? చాలా అవసరం. ఈ టైంలో చాలా అవసరం ఉండేది. ఎందుకంటే ప్రజెంట్ గ్యాస్ అనేది బాగా కమర్షియల్ గ్యాస్ అనేది బాగా టైట్ అయిపోయింది. ఇంటి గ్యాస్ వరకు ప్రాబ్లం లేదు, కమర్షియల్ గ్యాస్ బాగా టైట్ గా ఉంది కనుక ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ అండి ఇది. అయితే ఇప్పుడు ఇది టెక్నికల్ గా మనం ఆలోచిస్తే కనుక ఇది టెక్నికల్ గా మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? దీని ఏంటి అసలు? దీని వల్ల షాక్ ఏమన్నా కొడద్దా లేదా, లేకపోతే ఇది 100% సేఫ్ గా ఉంటుందా లేదా అని? ఇది షార్ట్ సర్క్యూట్ వచ్చే అవకాశం లేవండి. ఎందుకంటే దీనికి 12 volt డీసీ అమర్చబడ్డది. దానికి వచ్చే బ్లోర్ కూడాను డీసీ వోల్ట్ మోటార్. అది డీసీ బ్లోర్ కనుక మనకు షార్ట్ సర్క్యూట్ వచ్చే అవకాశం లేదు. అయితే అదే విధంగా కూడా చూస్తే కనుక ఇప్పుడు వేస్ట్ ఆయిల్ కి సిలిండర్ కి కంపేర్ చేస్తే ఇది మనం సిలిండర్ కన్నా ఇది తక్కువ ఖర్చుతోనే అయిపోద్ది అంటారా? చాలా తక్కువ. ఎందుకంటే ఇది లీటర్ వచ్చి 20 రూపాయలు. ఇది మన కాస్ట్ వేస్ట్ ఇంజిన్ లీటర్ 20 రూపాయలు ఈ రేంజ్ పడుతుంది. దాన్ని బట్టి మన చెప్పిన ప్రకారంగా రైస్ అనేది 100 kg వరకు ఇచ్చేసుకోవచ్చు అంటున్నాడు. మరి అది సార్, దీనికి సంబంధించి ఇప్పటికి ఆల్రెడీ కొనుగోలుదారుడు అయితే ఇక్కడే ఉన్నాడు. ఆయన గతంలో కూడా ఇది చూసి అయితే ఇప్పుడు గ్యాస్ ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో అయితే ఈ పెరిగిన నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్లు దొరక్క ఈ ఐడియా బాగుందని చెప్పేసి ఇది కొనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. గురుగారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? పానీపూరి బండి అండి. మీరు పానీపూరి బండి నెలకి ఎన్ని సిలిండర్లు వాడతారు మీరు? మినిమం వారంలో 2 సిలిండర్ అవుతాయండి. 2 సిలిండర్లు. ఇప్పుడు మీకు సిలిండర్ దొరుకుతుందా లేదా? సిలిండర్ దొరకట్లేదండి. ఇప్పుడు ఈ పొయ్యిని మీరు ఎందుకు తీసుకోవాలని అనుకుంటున్నారు? పానీపూరి ఎప్పుడు దుంపలోడ పెట్టడానికి గ్యాస్ దొరకపోవడం వల్ల దీనివల్ల ఈజీగా అవుతుందని తీసుకున్నాం. ఖర్చు కూడా తక్కువ అవుతుంది. ఎట్లా సార్ తక్కువ అంటే ఎలా తక్కువ అవుతుంది? ఇప్పుడు గ్యాస్ తో కంపేర్ చేసుకుంటే ఇది ఎలా తక్కువ అవుతుంది అంటారు? గ్యాస్ తో కంపేర్ చేసుకుంటే ఇది లీటర్ డీజిల్ గంట వరకు వస్తుంది. అది పెట్రోల్ వాడకంట వేస్ట్ ఇంజిన్ ఆయిల్ కానీ డీజిల్ కానీ ఓడుకోవచ్చు అండి. గంట నుంచి 1.5 గంటల వరకు వస్తుంది. కమర్షియల్ పర్పస్ కాబట్టి గంట వరకు వస్తుంది లీటర్.
ఇప్పుడు ఈ కమర్షియల్ సిలిండర్ కి దీనికి కంపేర్ చేస్తే మనకి ఏది ఆదా అంటారు, ఎంత మిగులుద్ది? కమర్షియల్ బట్టి చూసుకుంటే ఇది బాగా ఆదా వస్తుందండి. ఇది మినిమం రోజుకి 20 రూపాయలతో తేలిపోద్దండి. అదైతే మినిమం రోజుకి 200 వరకు పడుతుందండి. ఒక పానీపూరి దుంపలు ఉడకబెట్టుకోవడానికి గ్యాస్ ఎక్కువ అవుతుంది, దుంపలు ఉడకబెట్టడానికి టైం ఎక్కువ పడుతుంది కదండి, దానివల్ల టైం ఎక్కువ ఇది అవుతుంది. అయితే ఇది ఇప్పుడు ప్రస్తుతానికి సిలిండర్ దొరకతున్నటువంటి రోజుల్లో ఇది ప్రజలకి అలాగే చిరు వ్యాపారాలకి ఇది ఒక కానుక అనుకోవచ్చా? బాగా పనికొస్తుందండి. ఒక టిఫిన్ కొట్టే వాళ్ళకైనా ఎవరికైనా సరే హోటల్ ఫీల్డింగ్ కి బాగా పనికొస్తుందండి. సో ఇది చూసుకుంటే గనక ఈరోజు మనం ఒకసారి అక్కడ చూసుకుంటే గనక అక్కడ ఈ పొయ్యికి సంబంధించి అయితే పూర్తిగా అయితే ఇది 4,000 రూపాయలు ఖర్చు అయిందంటూ కూడా వెల్డింగ్ షాప్ యజమాని చెప్తున్నాడు. దీనికి కావాల్సిందల్లా కూడా ఆయన సమకూర్చుకుంటున్నాడు. మెయిన్ గా దీనికి కావాల్సిందల్లా కూడా ఒక బ్లోయర్ కావాలి, 12 volts బ్లోయర్, అట్లాగే ఒక ఫ్రేమ్ వర్క్ అయితే డిజైన్ చేసుకుంటాడు, అట్లాగే ఒక బర్నరు. దీంతో పాటు ఈ 12 volts తో పాటు కూడా అక్కడ మనం చూసుకుంటే కూడా అక్కడ కరెంటు అక్కడ చూసుకుంటే అడాప్టర్ కూడా దీనికి అటాచ్ చేసినటువంటి వాతావరణం అయితే గమనించవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఇది ఇక్కడ మనం వేస్ట్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, డీజిల్ అయినా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి కమర్షియల్ సిలిండర్ ధర అమాంతం పెరిగిన నేపథ్యంలో సిలిండర్లు అనేది పూర్తిగా ఇవ్వనటువంటి నేపథ్యంలో చిరు వ్యాపారులకి ఇలాంటి ఇన్నోవేటివ్ థాట్స్ అనేది ఒక వరంగా చెప్తున్నారు. అయితే ఇక్కడికైతే చూసుకుంటే కనుక ఇది 4,000 రూపాయలు అయితే అతనికి ఖర్చు అయింది. అయితే నేను ఒక 500-1000 రూపాయలు అదనంగా నా సర్వీస్ చేసుకుని ఇది అమ్మటం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఒక 4-5 ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. అయితే చిరు వ్యాపారులు నా దగ్గరికి వస్తున్నారు, ఈ థాట్ ఇది బాగుంది మాకు చేసి పెట్టండి అంటూ కూడా. అయితే ప్రస్తుత కాలంలో ఏదైతే ఈ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నటువంటి వాతావరణంలో ఇట్లాంటి ఇన్నోవేటివ్ థాట్స్ అనేది చాలా వరకు అవసరం అనిగా మనకు తెలుస్తా ఉంది. ఏదైతే వేస్ట్ ఇంజిన్ ఆయిల్ చూసుకుంటే లీటర్ ప్రక్రియ ఇప్పుడు 20 రూపాయలు, అదే సిలిండర్ ధర అయితే చూసుకుంటే కూడా చాలా వరకు కూడా పెరిగి ఉన్న నేపథ్యంలో ఈ రెండింటికి కంపేర్ చేస్తే ఒక 20 రూపాయల ఖర్చుతో అయితే సుమారుగా అదంతా కూడా ఒక 20-25 రూపాయల ఖర్చుతో అయితే గంటన్నర వంట అనేది దీని మీద చేసుకోవచ్చు అంటూ కూడా చెప్తున్నారు. చిరు వ్యాపారులు అయితే ఇక్కడ క్యూ పడుతున్నటువంటి వాతావరణం అయితే తెలుస్తా ఉంది. ఏదైనా కూడా అక్కడ అతను ఒక 10th చదివినటువంటి ఒక వ్యక్తి ఏదో ఒక చిన్నపాటి వీడియో అనేది ఆయన్ని సృజనాత్మకతకి దారితీసింది. ఈ నేపథ్యంలో అయితే ఇప్పుడు ఈ సిలిండర్ల ధరని అధిగమించాలంటే చిరు వ్యాపారులకు ఒక వరంగా మనం ఏదో ఒకటి చేయాలన్న నేపథ్యంతో అయితే ఈయన ఒక పొయ్యి అనేది డిజైన్ చేశాడు. ఆ పొయ్యి కోసం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చిరు వ్యాపారులు అయితే పరిగెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇట్లాంటి చిరు వ్యాపారులని ఆదుకునే ప్రక్రియలో ఈయన డిజైన్ చేసినటువంటి పొయ్యి అయితే చాలా బాగుందంటూ కూడా స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇట్లాంటి ఏదైతే ఇన్నోవేటివ్ థాట్స్ తో ఉన్నటువంటి వ్యక్తులను కూడా మనం కూడా ఒక అభినందించాలి, అట్లాగే కూడా మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి పని అయితే ఉంది. సో ఇట్లాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేసి చిరు వ్యాపారులకు కూడా బాసటగా నిలుస్తున్నారు. అయితే మనకి ఇప్పుడు ఉన్నటువంటి డీజిల్ అలాగే క్రూడ్ ఆయిల్ లో నిలిచినటువంటి ప్రక్రియలో ఇదొక వరంగా కూడా చెప్పుకోవచ్చు. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.